శ్రీశైలం దేవస్థానం భారతదేశంలోని ప్రముఖ హిందూ తీర్థక్షేత్రాల్లో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల కొండల మధ్య కృష్ణా నది తీరాన సుందరమైన ప్రకృతి ఒడిలో వెలసింది. ఈ దేవాలయం పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అలాగే మహాశక్తి పీయాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. శ్రీశైల క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవారు శ్రీ భ్రమరాంబికా దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి స్వయంగా ఈ క్షేత్రాన్ని మహిమాన్వితం చేశారని చెబుతారు. ఈ క్షేత్రానికి సంబంధించి పలు పురాణ కథలు ఉన్నాయి. శివపురాణం, స్కాందపురాణం, పద్మపురాణం మొదలైన గ్రంథాలలో శ్రీశైల మహత్యం గురించి విస్తృతంగా వివరించబడింది. శ్రీశైల క్షేత్ర దర్శనం చేసినవారు మోక్షాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. శ్రీశైలం దేవస్థానానికి పురాతన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. శాతవాహన రాజవంశం, విజయనగర సామ్రాజ్యం, రెడ్డి రాజులు, చోళులు, కాకతీయులు వంటి అనేక రాజవంశాల వారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. విజయనగర సామ్రాజ్య రాజులు కృష్ణదేవరాయలు, హరిహరరాయలు ఈ ఆలయానికి విశేష సేవలు అందించారు. శ్రీశైలం దేవాలయం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆలయ గర్భగుడి, ప్రధాన ద్వారం, మండపాలు గొప్ప శిల్పాలతో మలచబడ్డాయి. ఆలయం సమీపంలో పుష్కరిణి, అక్కమహాదేవి గుహలు, శిఖర దర్శనం, పాతాళగంగా, సాక్షిగణపతి ఆలయం వంటి పవిత్ర స్థలాలు ఉన్నాయి. శ్రీశైలంలో రోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రి, ఉగాది, కార్తీక మాసం, దసరా, దీపావళి వంటి పండుగలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. శ్రీశైలం రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, గుంటూరు వంటి నగరాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. భక్తుల కోసం దేవస్థానం భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. శ్రీశైలం కేవలం ఒక ఆలయమేగాక ఇది భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించే పవిత్ర క్షేత్రం. భగవంతుని అనుగ్రహం కోరుకునే భక్తులకు శ్రీశైలం క్షేత్ర దర్శనం భక్తి, భవ్యత, మోక్ష మార్గంగా నిలుస్తుంది. ఓం నమః శివాయ.